వెల్కమ్ టు బాహువ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శ్రీకారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పీఎంపీ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. ఇచ్చాపురం మండలం బూర్జపాడు గ్రామ డ్వాక్రా మహిళలు కిడ్నీ బాధితురాలకు సోమవారం ఆర్థిక సహాయం. ఇచ్చాపురం నియోజకవర్గంలో సూర్యోదయానికే చాలా వరకు పెన్షన్లు పంపిణీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవితమ్మ. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ కార్యక్రమం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో గెలిపించారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే రెండింతలు మూడింతల రాష్ట్రం, అది రెండింతలు ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు, అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది 3,780 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది 520 కోట్లు. గుజరాత్లో కూడా మీరు చూస్తే 1,584 కోట్లు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం. 2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా 4,93,00,000 మంది. అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛన్ వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు. నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన 49 మంది అబ్బాయిలు చదువుతున్నారు ఇక్కడ ఈ స్కూల్లో. అదే గర్ల్స్ ఆడపిల్లలు 199 మంది చదువుతున్నారు. మొత్తం 448 మంది ఈవేళ డిఆర్ఓ హై స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. ఎడ్యుకేషన్ ముఖ్యం. ఆస్తులు ఉంటాయి, పోతాయి. చాలా మంది సంపాదిస్తారు బాగా, చచ్చేటప్పుడు ఏముండదు. కానీ ఎడ్యుకేషన్ అన్నది మన ఇంటిల్లిపాది పనిచేస్తుంది. అంచేత ఆడపిల్లల్ని మగపిల్లలు చదివించాలని పెట్టాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది అండి? 100
100 మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. అన్ని బ్రహ్మాండం కట్టారు, నీట్గా కట్టారు. 100 మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే పడుకుంటారు. ప్రభుత్వం వాళ్ళందరికీ భోజనం కూడా పెడుతుంది. ఆ ఏర్పాట్లు జరిగాయి. అది గ్రంథాలయం ఇప్పుడే ఓపెన్ చేశాను. మరి చాలా మంచి పని చేశారు, అభినందించవలసిన అవసరం ఉంది. ఇది సరిపోతే నన్ను అడుగు, మా పెద్ద అబ్బాయి ఇస్తాడు. నీకు 100 పుస్తకాలు కావాలా, 200 పుస్తకాలు. పిల్లలకి ఎడ్యుకేషన్, తర్వాత దేశ నాయకుల చరిత్ర. అక్కడ ఏ నియోజకవర్గం అంత డబ్బు ఇవ్వలేదు. చంద్రబాబుని అడిగిన డబ్బు ఇచ్చారు 120 కోట్లు 2 సంవత్సరాలు. అంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాను, నాది బాధ్యత. నన్ను గెలిచాను కాబట్టి నా బాధ్యత. కానీ గ్రామాల్లో పెద్దలు కూడా ఐక్యతతో ఉండి, మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కాదు కదా, ఊరి కోసం తీవలసిన బాధ్యత ఉంది. వాళ్ళలో బెస్ట్ హై స్కూల్గా డిఆర్వాల్ హై స్కూల్ ఉంది. దానికి మీరు కనపడాలి, నేను కనపడాలి. ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యతగా చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్లు ఇవ్వాలని డిసైడ్ చేశాను. ఎన్టీ రామారావు గారి టైంలో మొత్తం పెన్షన్ 75 రూపాయలమ్మా, 75 రూపాయలు నెలకి. అది అలా పెంచుకుంటూ ఇవాళ 4,000 రూపాయలు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి. దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశం పార్టీ హయాంలోని మొత్తం 2,875 రూపాయల పింఛన్లు పంపిణీ. గత ప్రభుత్వాలు హయాంలో 1,125 రూపాయల పింఛన్ల రూపంలో పెంచారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న వారికి నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారుతోంది. 18 నెలల్లో పింఛన్ల కోసం 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 4,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేందుకు చర్యలు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 4 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానిది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పింఛన్లు అందిస్తున్నాం. సంతబొమ్మాలి మండలం పరిధిలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన మంత్రి. మీ ఊరు చాలా మందికి పడలేదు, అసలు సమస్య మీకు తెలియదు. ఇదేదో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నాడు రాలేదనుకుంటారు. గత ప్రభుత్వం మీ భూములు సర్వే చేసింది. సర్వే చేసి ఒకవేళ సర్వే చేస్తే మీకున్న భూ సమస్య పరిష్కారం కావాలి, అంతే కదా సర్వే చేయాలంటే. గత ప్రభుత్వం సర్వే చేసి ఉన్న సమస్యని ఎక్కువ చేసింది. ఒక సామెత ఉంది పల్లెటూరులో, పెనములో తీసి పొయ్యిలో పడినట్టు. అది చేయకపోయినా ఈ సమస్య లేదు. సర్వే చేశారు, మొత్తం అస్తవ్యస్తం చేశారు. ఇది నా సొంత గ్రామం అని ఆర్డీఓ గారికి చెప్తే 647 మంది రైతులుంటే 3,370 మంది రైతుల సమస్య పరిష్కారం చేశాం. మొత్తం వెబ్లాండ్ ఎక్కించాం. ఒకళ్ళ భూమి ఒకరికి కావాలంటే మొత్తం కొల్లిపాడులో ఆ రెవెన్యూ గ్రూప్ లో ఏ ఒక్క రైతు నాకు సమస్య ఉందని చెప్పకూడదంటే అన్ని కార్యక్రమాలు చేశాం. సిసిఎల్ఏకి వెళ్ళింది, ఆ లెటర్ కూడా రాత్రి నాకు పెట్టారు. ఆవిడతో మాట్లాడితే మీ పంచాయతీలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వెబ్లాండ్ అయితే ఆటోమేటిక్ గా మీ అందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం పడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం చేశాం. మా మహిళలు ఉన్నారు, మా ఊర్లో ఎప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్తారు. నేను ఎప్పుడు చూసినా బస్సులో ఎవరు మనుషులు ఉండేవాళ్ళు కాదు, ఖాళీ బస్సే వెళ్ళేది. ఆర్టీసీ వాళ్ళు ఆపిస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బస్సు వేయమని. ఎవరు వచ్చేవాళ్ళు? చదువుకున్న విద్యార్థులు వచ్చేవాళ్ళు. మేము తెల్లవారి కాలేజీకి వెళ్తున్నాం, మాకు బస్సు లేదని. అదే రూట్లో ఈరోజు కూడా బస్సు చూస్తే బస్సు హౌస్ఫుల్. ఉన్నవాళ్ళు ఎవరు? 190 మంది మహిళలే. కారణం ఏంటి? స్త్రీశక్తి కింద చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇచ్చారు. ఇంకా 2 మాసాలు ఆగితే ఆ బస్సులు కూడా ఏసీ బస్సులు వస్తాయి. ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం.
గత 6 మాసాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. అవి ఏసీ బస్సులు. అది కొల్లిపాడు బస్సు అయినా వైజాగ్ బస్సు అయినా ఏసీ బస్సు. అది కానిస్తే మీకు ఎన్ని సదుపాయాలు. మొన్ననే మనకి కాశీబుగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తే ఆ టెంపుల్ కి అందరూ వచ్చారు. ఆ టెంపుల్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది. పిఎంపి అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారిని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత గారు హాజరై ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగినది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత. అలాగే హెచ్ఐవి సోకిన తల్లి నుండి అప్పుడే పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కావున ఆ బిడ్డను సంరక్షితంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, బిడ్డకు హెచ్ఐవి సోకకుండా మందులు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్నామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవగాహన కల్పించాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పిఎంపి సభ్యులకు నా అభినందనలు అని ఆమె తెలియజేయడమైనది. ఈ ర్యాలీని జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి స్థానిక 7 రోడ్ జంక్షన్ వరకు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ చిన్నాల రాము, ఈసీ మెంబర్స్ ఏ ముసలనాయుడు, జి గిరిబాబు, కింజరపు రాజారావు, కె ఆనందరావు, పద్మావతి మరియు జిల్లాలో సభ్యులందరూ పాల్గొనడమైనది. బిడ్డకు ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అయితే కనుక, వాళ్ళు గర్భిణీలు అయితే కనుక వాళ్ళకి తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాధి సోకకుండా మందులు కూడా మన గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందరికీ తెలియచేయాలని, పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డకు హెచ్ఐవి సోకకుండా మనం నివారించవచ్చని, వారి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని మీకు ఇంత మూలంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఆల్ ది బెస్ట్. ఈరోజు వస్తాను సార్, నేను దగ్గరికి వస్తాను. మరొద్దు, మీరు ఓపకండి, తీయండి. అది తీసేది మరి ఓపకూడదు. అది బాగా చెప్పు. ఆ జెండా తీసి తీసి ఈరోజు ఎయిడ్స్ దినం. ఈ ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టడానికి పిఎంపి అసోసియేషను రాష్ట్ర కేంద్ర సహాయ సహకారాలతో మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ నిర్వహణకు అందరూ కూడాను సమిష్టిగా ఇవాళ వచ్చి ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి సీతారాముల జీవన గమనం, ఎయిడ్స్ వ్యాధికి రామబాణము అనే నినాదంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఎయిడ్స్ వ్యాధి చాలా ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడాను కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు అయితేనేమి, జిల్లా కలెక్టర్లు అయితేనేమి, జిల్లా డిఎంఎన్హెచ్ఓలు అయితేనేమి, వీళ్ళందరూ కూడాను ఏకతాటిపై వచ్చి ఈవేళ 90% ఉన్నటువంటి వ్యాధిని ఈవేళ కనీసం 10% కూడా వెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఆనందరావు, డిఆర్డీఏ పీడీ నర్సయ్య, ఇతర అధికారులు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. శ్రీకాకుళం జిల్లా దిత్వా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. అని భ్రమపడి ఓటేసినందుకు 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3000 పెన్షన్ ఇచ్చారు. మనం ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3000 ఉన్న పెన్షన్ ని 4000 ఇచ్చామన్నాం. 4000 పెన్షన్ ఇంటి వద్దకే 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా వికలాంగులను గుర్తించింది చంద్రన్న, వికలాంగులకు 3000 పెన్షన్ చేసింది చంద్రన్న. మరి 5 సంవత్సరాలుగా వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి. మరి 3000 ఉన్న పెన్షన్ ని 6000 రూపాయలు
రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 100% బెడ్జెట్ ఉన్న వారికి మరి 5,000 ఉన్న పెన్షన్ ని 15,000 రూపాయలు కూడా అందజేశాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా 63,50,000 మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం. సుమారుగా 2,750 కోట్లు. మరి మన జిల్లాలో సుమారుగా 2,63,000 మందికి ఇస్తున్నాం. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 18 కోట్ల రూపాయలు ఇయ్యాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాం. మరి మన రొద్దం మండలంలో సుమారుగా 7,325 మందికి పెన్షన్ ఇచ్చాం. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు. మరి సానిపల్లిలో సుమారుగా 346 మందికి పెన్షన్ ఇచ్చాం. ఆ 15,20,000 రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8,190 కొత్త పెన్షన్లు ఇచ్చాం. అందులో మన జిల్లాకు కూడా 435, మన కాన్స్టిట్యున్సీకి కూడా 56 పెన్షన్లు ఇచ్చాం. మరి ఇంకా చాలా మంది నాతో కూడా అడిగారు, మాకు కొత్త అంటే విడో పెన్షన్లు రాలేదు, మా భర్త చనిపోయి 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, రాలేదు అన్నారు. మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు సానిపల్లిలో కూడా మరి రొద్దం మండలం గురించి కూడా మీకు తెలియజేయాలి. ఏమా అక్క, ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా? దీపం 2 కింద సిలిండర్లు తీసుకున్నారా? తీసుకున్నారు. తల్లికి వందనం ఇంట్లో అందరికీ వచ్చిందా? ఫ్రీ బస్ ఎక్కారా? ఏమన్నా అన్నదాత సుఖీభవ 2వ విడత, 1వ విడత పడింది, 2వ విడత పడిందా? ఫ్రీ ఇసుక తోలుకుంటున్నారా? అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం. అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో మన రొద్దం మండలంలో సుమారుగా మరి 73 వర్కులు పూర్తి చేశాం. సుమారుగా 8,50,00,000తో మనము పనులు కూడా పూర్తి చేశాం. మరి వాటర్ ట్యాంకులు కూడా రొద్దం మండలంలోనే 9 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం. అంతే విధంగా గోకులం షెడ్లు కూడా 44 గోకులం షెడ్లు కట్టాం. మరి నల్లూరు టు కల్లుకుంట్ల 4.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేశాం, బ్రిడ్జ్ పూర్తి చేశాం. అదే విధంగా కల్లకుంట్ల నుంచి పెద్దగూలపల్లి 75 లక్షలతో వర్క్ పూర్తి చేశాం. డిఆర్ కొట్టాలు 2.3 కోట్ల రూపాయలతో బొజ్జును రోడ్డు కూడా పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ కార్యక్రమం డిసెంబర్ 5న నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. అతి ప్రతిష్టాత్మకంగా మన శ్రీకాకుళం జిల్లాలో అలాగే మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా 5వ తేదీన పేరెంట్స్ టీచర్ మీటింగ్ మనం పెట్టినాం. దీనికి నేను యాజ్ అ జిల్లా కలెక్టర్ పర్సనల్గా అందరికీ, మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో, అంటే జూనియర్ కాలేజెస్లో అలాగే కాలేజెస్లో చదివే పిల్లలకి, తల్లిదండ్రులకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు ఖచ్చితంగా 5వ తేదీన మీ పిల్లవాడు ఎక్కడెక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్కి వెళ్తున్నారు, దయచేసి మీరు అక్కడ వెళ్తే, ఇది కాకుండా తల్లి తండ్రి ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది. ఎందుకనే ఈ 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం జరుపుతున్నాం. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టాం. అలాగే ఒక 6 months బిఫోర్ కూడా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టాం. చాలా ఇంపార్టెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇదే. ఎందుకనే మనం గతంలో కూడా మనం చూసాము, అక్కడ తల్లి తండ్రి అలాగే అక్కడ ఉన్న క్లాస్ టీచర్, ఆ టీచర్ ముగ్గురు కలిసి అంటే అందరూ కలిసి ఆ పిల్లవాళ్ళ గురించి ఆలోచిస్తే, అంటే ఆ స్టూడెంట్ గురించి ఆలోచిస్తేనే రియల్గా మనం ఈ లెర్నింగ్ స్టాండర్డ్స్, అంటే వాళ్ళకి ఆ చదువు విద్య కానీ అలాగే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని ఈ
స్కిల్స్ కానీ మనం ఇవ్వగలము. ఇది కాకుండా ఆ పిల్లవాడు నిజంగా స్కూల్కి వస్తున్నారు లేదా, ఇది కాకుండా ఆ స్కూల్కి వచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకున్నారా లేదా, అది అంతా మనం ఆ రోజు చర్చిస్తాం. ఇది కాకుండా ఒక మెయిన్ డిసిజన్ ఈసారి మనం ఏం తీసుకున్నామంటే, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ రావడం జరుగుతుంది కాబట్టి అకాడమిక్స్ మీద మరి ఎంత ఫోకస్ పెట్టుకొని దీంట్లో మరీ స్పెసిఫిక్గా ఫౌండేషన్ లెవెల్ లెర్నింగ్ దీనికి ఒక బేస్ సెట్ చేసుకొని ఇప్పుడు 27 వరకు మనం ఎలా పిల్లలకి మనం ఎలా నేర్పించాలి, ఈ బేసిక్ లాజిక్ కానీ బేసిక్ అరిథమెటిక్ స్కిల్స్ అంటే ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కానీ ఎలా మనం ముందుగా తీసుకువెళ్దాం, దీని మీద కూడా పేరెంట్స్తో అక్కడ ఉన్న టీచర్స్ చర్చిస్తారు. దీంట్లో మన ఆల్ ద టీచర్స్కి అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్స్కి అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకనే లాస్ట్ 2 పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా మంచిగా జరిపించారు. ఈసారి కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఆధారంలో అది కూడా ఒక ప్రజాప్రతినిధి ఒక్క స్కూల్కి వెళ్ళడానికి ఆయన నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్తే మిగతా స్కూల్ బహుశా మనం మిస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క స్కూల్కి. విజయవాడలో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎయిడ్స్ HIV పై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును స్టాల్స్ ను సందర్శించిన మంత్రి పిల్లలు అద్భుతమైన నృత్య కళా ప్రదర్శన చేయడంతో పాటు ఈ సామాజిక అంశం మీద ఒక స్కిట్ తయారు చేసి వల్నరబుల్ గ్రూప్స్ ఎవరు ఉన్నారో HIV సోకడానికి అవకాశం ఉన్న వాటిని గుర్తించడం, వల్నరబుల్ గ్రూప్సే కాకుండా సాధారణ కుటుంబంలో కూడా ఒక చిన్న తప్పిదం కారణంగా HIV సోకడానికి అవకాశం ఉంది, అటువంటి వాటిని గుర్తించడం, గుర్తించిన తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం, ICTC తీసుకెళ్ళడం, కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడం, పాజిటివ్ వచ్చిన తర్వాత ART సెంటర్కి వెళ్ళి ఉచితంగా మందులు ఇప్పించడం, ఆ మందులు మళ్ళీ అవుట్రీచ్ వర్కర్ అయితే ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ సమన్వయపరుచుకుంటూనే ART సెంటర్కి వెళ్ళిన తర్వాత ఉచితంగా మందులు పొందిన తర్వాత వాటిని సక్రమంగా వాడుతున్నారా లేదా చూడడం, వాడేలా చేయడం, తద్వారా వైరల్ లోడును తగ్గించే ప్రయత్నం చేయడం. నిరంతరం మందులు వాడటం కారణంగా వారిలో ఈ వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి సాధారణ పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియను చాలా అద్భుతంగా పిల్లలు చేసి చూపించారు. ముక్తాయింపుగా చిన్నారి రమణ అనే పాప, ఇది కల్పిత కథ కాదు, మా జీవితంలో జరిగిందని చెప్పి ఎంత ఉద్వేగభరితంగా పాప చెప్తుంటే నిజంగా నా కళ్ళు అయితే చెమర్చాయి. కొంతమంది తెలిసి చేసిన తప్పిదం, చాలా వరకు తెలియకుండా ఏ తప్పు లేకుండా సంక్రమించిన HIV వైరస్ కారణంగా ఇవాళ సమాజంలో వివక్షకు గురవుతున్నారు. వారి పట్ల సమాజం అంతా నిరాదరణకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిడ్స్ నివారణ కోసం అనేక చర్యలు చేపట్టడం, ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, ఇప్పటికే ఉంటున్న వారిని సరైన మందులు అందించి కాపాడుకోవడం,